మకర రాశి వాళ్లకు ఈ వారం అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చు. విశేష ప్రగతిని మీకు ఆనందాన్నిస్తూ ఉంటుంది. వృత్తి ఉద్యోగపరంగా మీ అధికారులు, మీ పెద్దవారి యొక్క నమ్మకాన్ని మీరు నిలబెట్టుకోగలుగుతారు. మంచి మంచి ప్రోత్సాహకాలు కూడా మీకు కలిసి వస్తూ ఉంటాయి. వృత్తి స్థాయిలో, వ్యాపార స్థాయిల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా పొందుతూ ఉంటారు. షేర్లు కావచ్చు, ఇతరమైనటువంటి స్పెక్యులేషన్ సంబంధించినటువంటి వ్యాపారాలు కావచ్చు, వాటిల్లో మీకు కొంతమేరకు అనుకూలంగానే ఉన్నది. అయితే అనుకూలంగానే ఉంది కదా అని చెప్పేసి ఎలాంటి ఆలోచనలు చేయకుండా, ముందు జాగ్రత్తలు తీసుకోకుండా తొందరపడి పెట్టుబడులు పెడితే కొన్ని విషయాల్లో నష్టపోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి పెద్దవారికి సలహాలు కావచ్చు, గత అనుభవాలు కావచ్చు, అన్నింటినీ బేరీజు వేసుకొని నిర్ణయాలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఆదాయ మార్గాల్లో విశేష ప్రగతి కనిపిస్తుంది. వాటిని ఉపయోగించుకునే పని, వాటిని ఉపయోగించుకునేటువంటి బాధ్యత మీ చేతుల్లో ఉండబోతుంది. సామాజిక గౌరవ మర్యాదలు కూడా కలిసి వస్తుంటాయి. వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలు ఈ వారం ఒక కొలిక్కి రాగలుగుతుంటాయి. విద్యార్థులకు మంచి పురోభివృద్ధి కూడా కనిపిస్తుంది. గతంలో మీకున్నటువంటి కొన్ని లక్ష్యాలు చక్కగా వాటిని అధిగమించటం వలన వాటి యొక్క ఫలితాలు ఈ వారంలో మీరు అనుభవించే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో మంచి అనుబంధాలు ఏర్పడుతుంటాయి. కుటుంబ అవసరాల కోసం విలువైనటువంటి వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. అవివాహితులు చేసేటటువంటి వివాహ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి శుభవార్తలు కూడా ఈ వారం మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ఈ మకర రాశి వారు మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి క్రమంలో శ్రీరాముణ్ణి పూజించడం, శ్రీరాముణ్ణి ఆరాధించడం అనేది చాలా అవసరము. విశేషమైనటువంటి పుష్పాలను సేకరించి శ్రీరాముల వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి. వడపప్పు, పానకమును నివేదన చేయండి. నిరంతరము తారక రామమంత్రాన్ని మీరు జపం చేస్తూ ఉన్నట్లయితే మరింత శుభ ఫలితాలు పొందవచ్చు.